ఫ్రెండ్, బెండకాయ కర్రీ చేసే విధానం చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. అర కేజీ బెండకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి సన్నంగా తరుముకొని ఇలా ఆయిల్లో వేపుకోవాలి. వేపుకున్నాక బెండకాయ ముక్కలు ఇవి ఆయిల్లో వేసేయాలి. వేసి కాసేపు మగ్గిన తర్వాత ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి, కారం వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా వేసి మగ్గిన తర్వాత ఇలా బాగా మగ్గనివ్వాలి. జిగురు అనేది పోతుందండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోతుంది. అర గ్లాస్ నీళ్ళు వేయాలి. వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఈ బెండకాయలు బాగా మగ్గిపోతాయి. తర్వాత లాస్ట్లో ఉప్పు వేయాలి. ఉప్పు వేసాక మగ్గిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర జల్లుకోవడమే. ఎంతో కమ్మగా, ఎంతో సింపుల్గా అయిపోయి బెండకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.